పాపం అంటే ఏమిటి? అనాది కాలం నుంచి వేరువేరు నాగరికతలు, సంస్కృతులు విభిన్న కర్మలకు నిర్వచనాలు ఇచ్చాయి. కొన్నిటిని పాపాలుగా పేర్కొన్నాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూ వచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమవైన శిక్షాస్కృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలుగా లేదా పాపాలుగా నిర్వచిస్తాయి. ఆ పనులకు పాల్పడిన వారిని శిక్షిస్తాయి. అటువంటి నిషిద్ధమైన కర్మలను మనం చేసినప్పుడు అపరాధ భావం, పశ్చాత్తాపం, అవమాన భారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాం. వికర్మ లేదా నిషిద్ధ కర్మ పాపం అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో పడ్డాడు. యుద్ధంలో తన బంధువులను చంపడం ద్వారా పాపం మాత్రమే కలుగుతుందని భావించాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అంతఃకరణను, శరీర ఇంద్రియాలను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన యోగి కేవలం శరీర కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు. అతనికి పాపాలు అంటవు అని చెప్పాడు. జయ అపజయాలను, లాభ నష్టాలను, సుఖ దుఃఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు నీకు పాపాలు అంటనే అంటవు అని అంతకుముందు స్పష్టం చేశాడు. ఏది పాపం అనే ఆలోచన చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే భౌతిక ప్రపంచంలో మనం చేసే కర్మల ఆధారంగా దాన్ని అంచనా వేస్తాం. కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో అంతర్గతమైన విషయం, మనం ఏది చెబుతున్నాం, ఏది చేస్తున్నాం అనేది మన మానసిక స్థితి తాలూకు పరిణామం. అందుకనే మానసిక స్థాయిలో అవగాహన పొందటం అవసరమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇలాంటి ఆలోచనలు తాత్విక స్థాయిలో మనలో